గుడ్ ఫ్రైడే, లేదంటే తెలుగులో అయితే మంచి శుక్రవారము. మంచి శుక్రవారం గురించి బైబిల్లో సమాచారం ఉందా? నేటి క్రైస్తవ సమాజంలో 100% క్రైస్తవుల్లో 99.5% క్రైస్తవులు ఈ ఉత్సవాన్ని, ఈ పండుగ అనుకోండి, ఆచారం అనుకోండి, ఏదైనా పేరు పెట్టుకోండి, చాలా ఘనంగా జరిగిస్తూ ఉన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో జరిగిస్తూ ఉన్నారు. అయితే ఈనాడు క్రైస్తవుల్లో ఇలాగ జరిగిస్తున్నారు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా దీని గురించి సమాచారం ఉన్నదా అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక కంపెనీలో ఎంప్లాయీ తన ఇష్టానుసారంగా ఉద్యోగం చేయడానికి అవకాశం లేదండి. తన ఇష్టాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు. ఆయన జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే ఆయనకు ఒక గైడ్ లైన్స్, అంటే మార్గదర్శకాలు తెలవబడతాయి. ఆ గైడ్ లైన్స్ షీట్ ఇవ్వబడుతుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉద్యోగం చేయాలి. కాదండి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఆ గైడ్ లైన్స్ పాటించనంటే కలదు. అలాగే క్రైస్తవుడు అనేవాడు కూడా, క్రైస్తవుడికి గైడ్ లైన్స్ ఏంది? బైబిల్. కాబట్టి మనం చేసే ఏ పండుగ అయినా, ఏ ఉత్సవం అయినా, ఏదైనా సరే అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా లేదా అనేది మనం పరిశీలన చేయాలి. లోకంలో వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అనేది కాదు. ఎందుకంటే మన ప్రక్కన వాళ్ళు పరలోకాన్ని ఎవరు, మనకు పరలోకాన్ని ఇచ్చేది దేవుడు. ఆయన ఏం చెప్పాడో అది కావాలి మనకు. చూడండి ప్రియులారా, ఆదికాండము 1:37 గమనించండి. ఆదికాండము 1:37 పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కళ్ళు గమనించండి. పాపం బైబిల్ మోసుకురావటం ఇబ్బంది అయిన వాళ్ళు కనీసం మొబైల్ అని చేసుకొస్తారుగా. ఖచ్చితంగా ఫోన్ అయితే మన జోబులో ఎప్పుడు ఉంటుందిగా. ఆ ఫోన్ తీసేందుకు చూడండి. ఏం చేస్తాం, అదేమో ఒక 20 కేజీలు 30 కేజీలు బరువు ఉంటుంది బైబిల్. మోసం రావాలంటే నెత్తి మీద మోసుకొని రావాలి, తల మీద పెట్టుకొని. ఆదికాండము 1:37 గమనించండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, ఎవరు? దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు. తాను చేసినది యావత్తును అంటే ఆ యావత్తులో ఏమున్నాయండి? సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశము, భూమి, కొండలు, వారములు, మాసములు, ఈటీసీ ఇంకా చాలా ఉన్నాయి. మన కంటితో చూస్తూనే ఉన్నాం మనం పుట్టిన కాడి నుంచి. అంటే మనకు ఊహ తెలిసిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాం. సో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, తాను చేసినది యావత్తును అంటే సూర్య చంద్ర నక్షత్రాలతో మొదలు పెట్టుకొని మాసముల వరకు ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఒక రోజు కూడా సరిపోదు. ఈ యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఎలా ఉందంట అది? ఏది చాలా మంచిదిగా ఉందంట? సూర్యచంద్ర నక్షత్రాలైనా, ఆకాశమైనా, భూమి అయినా, కొండలైనా, వారములైనా, మాసములైనా ఇవన్నీ ఎలా ఉన్నాయంట? ఇవన్నీ ఎలా ఉన్నాయంట? దేవునికి ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా చాలా మంచిదిగా ఉన్నాయి. అవునా?
ఇవన్నీ కూడా దేవునికి చాలా మంచిదిగా ఉన్నాయి. మరోసారి గమనించండి. ఒకసారి అర్థం కాకపోతే లేఖనం రెండోసారి చదువుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, యావత్తు అంటే అర్థమైందండి, తాను చేసిన సమస్తము చూసినప్పుడు. యావత్తు అంటే అదేనా? అర్థం కాకపోతే తెలుగు డిక్షనరీ చదువుకోండి. యావత్తు అంటే ఏందో. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగాను ఉండెను. మంచిదిగా ఉన్నదా? చాలా మంచిదిగా ఉన్నదా? నాకు అర్థం కావాల. చాలా మంచిదిగా అంటే అర్థమైంది. చాలా మంచిదిగా అంటే అర్థమైందండి. ఎవరైనా మనకు ఆహారం భోజనం పెట్టినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు పర్లేదండి, బాగానే ఉందంటాం. అదే మనకు బాగా నచ్చితే సూపర్గా ఉందండి, టేస్ట్ అదిరిపోయిందండి అంటా ఉంటాం, అవునా? అలాగే ఆయన సృష్టిని సృజించి అది ఎలాగున్నదనేది మరోసారి పరీక్షించి చూశాడంట, అవునా? అంటే చూసినప్పుడు కూడా ఆయనకి ఎలా కనిపించిందంట? చాలా మంచిదిగా ఉందంట. అంటే సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశము, భూమి, కొండలు, వారములు, మాసములు. వారములు అంటే సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంట? ఇవి కూడా ఆయన సృష్టి యావత్తుల భాగమైన ఈ సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ. అంటే సంవత్సరానికి 52 సోమవారాలు ఉంటాయి, 52 మంగళవారాలు ఉంటాయి, 52 బుధవారాలు ఉంటాయి, 52 గురువారాలు ఉంటాయి, 52 శుక్రవారాలు ఉంటాయి, 52 శనివారాలు, ఆదివారాలు ఉంటాయి. అయితే సంవత్సరంలో 52 సోమవారాలు ఉంటే ప్రతిదీ కూడా 52 ఉంటే ఈ 52 కూడా ఆయనకైతే చాలా మంచిదిగా ఉందంట, మంచిగా ఉన్నాయంట. అపవాదికి ఎలా ఉన్నాయి? వాడు అప్పుడు ఉండ కదా, సాతానుడు గాడు. వాడికి ఎలా ఉన్నాయి? సంవత్సరంలో 52 శుక్రవారాల్లో 51 శుక్రవారాలేమో చెడ్డగా ఉన్నాయి, ఒక శుక్రవారమే మంచి శుక్రవారం అంట. దాన్ని గుడ్ ఫ్రైడే. మన సహోదరి, ఆమె చదువు కూడా రాదు, ఆ భాషలో మాట్లాడుతుంది. అయ్యా గుడ్ ఫ్రైడేగా ఇలా ప్రార్థన లేదా అని. గుడ్ ఫ్రైడే ఆరాధన, దానికి కూడా ఆరాధన అనే పదం తగిలిచ్చారు. ఇక కాబట్టి చూడండి ప్రియమైన పిల్లారా, దేవుడేమో సంవత్సరంలో 52 వారాల్లో ప్రతి వారం కూడా ఆయనకైతే మంచిదిగా పడుతున్నాయి, మంచిదిగా చేశాడు ఆయన. అపవాదిగాడేమో సంవత్సరంలో ఒక్క శుక్రవారమే మంచిదని చెప్తూ ఉన్నాడు. అంటే వాడి ఉద్దేశం ఏంది? దేవుడు సృజించిన వారాల్లో 51 వారాలేమో చెడ్డని, ఒక శుక్రవారమే మంచిదని ఎవరి చేత పలికిస్తున్నాడు? మళ్ళీ ఎవరి చేత పలికిస్తున్నాడండి? లోకంలో ఉన్న మనుషుల చేత పలికిస్తున్నాడా? క్రైస్తవుల చేతనే. రాజకీయ నాయకుల దగ్గర బ్రోకర్లు, కోవట్లు ఉంటారు. రాజకీయాలు తెలిసిన వాళ్ళకి అర్థమైతే బ్రోకర్లు, కోవట్లు అంటే వీళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టు ఉంటారు, అవసరం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తూ ఉంటారు, అవసరం వాళ్ళ ఇష్టాన్నే జరిగిస్తూ ఉంటారు ఎదుటి అపోజిట్లో ఉన్నవాడికి. క్రైస్తవులు చేసేది అది కాదా? దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన సన్నిధికి వస్తూ అపవాది గారి ఇష్టాన్ని జరిగిస్తున్నారు కదా, అవునా కదా?
ఆలోచన చేశారా ఎప్పుడైనా ఈ గుడ్ ఫ్రైడే గురించి? ఎంతమంది కోవట్లు ఉన్నారు క్రైస్తవులు? దేవుని చిత్తాన్ని జరిగిస్తామని ఒప్పుకొని క్రీస్తు రక్తము చేత కడగబడి ఏం ప్రకటిస్తున్నారు? ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు? ఎవరిని నిందిస్తున్నారు? నువ్వు చేసిన 52 శుక్రవారాల్లో 51 శుక్రవారాలు మంచివి కావు అని ఆయన హేళన చేస్తున్నారు. దీనివల్లే కదా అన్యుల మధ్య దేవుని నామం దూషం పడేది, అవునా కదా? ఏమండి, దేవుడు ఎక్కడైనా ఏ వారం అయినా ఇదిగో ఈ వారం మంచిది కాదు అని చెప్పారా? పోనీ పితల కాలంలో ఎప్పుడైనా చెప్పాడా? పాత నిబంధన కాలంలో ఎప్పుడైనా చెప్పాడా? క్రొత్త నిబంధన కాలంలో ఎప్పుడైనా చెప్పాడా? ఇంకా పాత నిబంధన ఆరాధనలో శుక్రవారానికి దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. ఏందో ప్రాముఖ్యత? శుక్రవారం పాత నిబంధన కాలంలో ప్రాముఖ్యత ఏందండి? సిద్ధపాటు దినము. అర్థమవుతుందండి? శనివారం విశ్రాంతి దినాన్ని వారు దేవుని ఆరాధించాలంటే శుక్రవారమే సిద్ధపాటును కలిగి ఉండాలి. కానీ నేటి క్రైస్తవులు ఏం చేస్తా ఉన్నారు? ఏం పలుకుతూ ఉన్నారు వాడి యొక్క పెదవుల చేత? గుడ్ ఫ్రైడే. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, లోకంలో జరిగే ప్రతి పండగకు హ్యాపీ గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అన్ని స్టేటస్లు పెడతా ఉంటారు. ఆ స్టేటస్లే కనిపించినాయి. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీ మనస్సును పెట్టుకొని ఆలోచన చేయండి. దేవుడు సృజించిన యావత్తు కూడా ఆయనకు చాలా మంచిదిగా ఉంది అనిపించిందంట. ఒకవేళ ఆయన ఎప్పుడైనా అబద్ధపు మాటలు మాట్లాడారా మనలాగా అవసరం తగ్గట్టుగా? ఆయన ఎలాగ నమ్మేదండి నేను అనుకుంటానికి? ఆయన అబద్ధికుడు కాదు మనలాగా. కాబట్టి ఆయన చేసిన యావత్తు కూడా అది చూసినప్పుడు చాలా మంచిదిగా ఉందంట. ఆ యావత్తులో ఈ వారాలు కూడా ఉన్నాయి, ఆ యావత్తులో ఈ శుక్రవారం కూడా ఉన్నది. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆయన పక్షముగా ఉన్నట్టు నటిస్తూ, ఆయన గణపరిచే వారిగా ఉంటున్నామని నటిస్తూ ఆయన చిత్తాన్ని జరిగించట్లేదు ప్రియజనులారా. మరి అలాంటి వారి స్థితిలో ఆయన చిత్తాన్ని జరిగించుకోకుండా అపవాది గారి చిత్తాన్ని జరిగించే లిస్ట్ లో నీ పేరు కూడా ఉందా? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఈనాడు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా మనము దేవుని ఇష్టమేదో, దేవుడు ఏ విషయాన్ని చేస్తే సంతోషపడతాడో, ఏ విషయాన్ని అనుసరిస్తే బాధపడతాడో, కోపపడతాడో, మహోద్రేకాన్ని చూపుతాడో మనం తెలుసుకోవాలి. ఆయనను అనుసరించే వారిగా ఎంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క గుడ్ ఫ్రైడేని పాటించాలనేది దేవుని ఆజ్ఞ, సాతానుడి ఆజ్ఞ? ఎవరి ఆజ్ఞ అండి? దేవుని ఆజ్ఞ, సాతానుడి ఆజ్ఞ, అపవాది గారి ఆజ్ఞ. సంవత్సరంలో ఒక ఆదివారం కూడా దేవుని మందిరానికి రాని పతోడు గుడ్ ఫ్రైడే నాడు వైట్ అండ్ వైట్ వేసుకుని పోతాం. ఏం ప్రయోజనం అండి? అంటే దేవుడు క్రొత్త నిబంధన చట్టం ద్వారా ఆదివారం పునరుద్ధాన దినానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అపవాది గాడేమో శుక్రవారానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు. కొంతమంది అబద్ధ బోధనలు కూడా, దొంగ బోధనలు కూడా బయలుదేరారు. ఒక అపవాది గాడు ఉండే చిలకలూరిపేటలో,
ఆదివారాన్ని మార్చేసిండు, శుక్రవారానికి ఆరాధన మార్చేసిండు. అటువంటి అపవాదిగాడు ఉండటం వల్లే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్లే దేవుని నామం అన్యుల మధ్య దూషింపబడుతుంది. ప్రియదేవుని పిల్లారా, దేవుడేమో ఆదివారానికి ప్రాముఖ్యత ఇవ్వమంటే, ఎందుకంటే ఆయన తిరిగి లేచింది ఆదివారం కాబట్టి ఆ పునరుద్ధాన దినాన్ని పాటించమని దేవుడు చెప్తే, వీళ్ళేమో శుక్రవారానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇవాళ పోయి చూడండి, వాళ్ళ గృహాలకు తలుపులు వేసుకొని హాయిగా పడుకుంటా ఉంటారు మంచాల మీద, దేవుడిని ఆరాధించుకుంటా. ఇలాంటి విధానాన్ని దేవుడు కోరుకోలేదండి. ఇలాంటి విధానాన్ని దేవుడు కోరుకోలేదు. అంటే వాళ్ళు బాప్తిజం తీసుకొని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్ళి కూడా దేవుడు ఏ ఆదివారానికి ప్రాముఖ్యత ఇచ్చిండో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో వాళ్ళు ఉంటున్నారన్నమాట. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ యొక్క అపవాదిగాడు ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడండి? ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? గుడ్ ఫ్రైడే పాటించాలి, ఈస్టర్ని పాటించాలి, మట్టల ఆదివారం పాటించాలి. ఈ ఆదివారం మరి నేనైతే 3 సార్లు చదివా, 4వసారి బైబిల్ చదువుతున్నానండి. యెహోషువ గ్రంథం దగ్గరకు వచ్చాను, న్యాయాధిపతుల దగ్గరకు వచ్చాను, 4వ అధ్యాయం దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభువారు 12వ ఏట నుండి ఆయన సమాజ మందిరంలో బోధించడానికి వెళ్ళిండు. ఆయన ఒకసారి కూడా మట్ల ఆదివారం మట్లు తెచ్చుకోవడానికి ఏ కొడవో కత్తో తీసుకొని పోయి మట్టలు తీసుకొని మందిరానికి పోయినట్టు ఎక్కడా చూడలే. ఆయన ఏర్పరచుకున్న 10 మంది అపోస్తలు కూడా ఆ మట్లు పట్టుకొని ఆ మట్లు చివరిన ములికి పూలుగా గెలుచుకొని దాన్ని ఒక గొడుగులా పట్టుకొని పోయినప్పుడు ఎక్కడా చూడాల. మీరేమో చూసారో చెప్పండి, మీరేమో చదివారేమో ఆ సందర్భాలు ఉంటే చెప్పగలరు, నేను కూడా దిద్దుకుంటా. అదే రీతిగా అలాగే ఈ గుడ్ ఫ్రైడేని పాటించాలనేది ఎవరి ద్వారా చెప్పిస్తుండ? అపవాదిగాడు ఎవరి ద్వారా చెప్పిస్తుండండి? ఎవరి ద్వారా చెప్పిస్తుండో నేను చెప్పడం కాదు, కానీ ఒకసారి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో రండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, పరిశీలన చేయండి. నిజంగా లేఖనాలు అలాగున్నవా లేవా, దేవుని ఉద్దేశం అలాగ చెప్పబడుతుందా లేదా అని. పాపం నైట్ మొత్తం 1 గంట దాకా 2 గంటల దాకా శనివారం మంచి సినిమాలు వస్తాయి, కొత్త సినిమాలు టీవీలో వేస్తూ ఉంటారు. 2 గంటల దాకా సినిమాలు చూసి మళ్ళీ ఉదయాన్నే తల్లిదండ్రులు లేపుతారు, లేదంటే కష్టంగా ఆదివారం ఆరాధన వెళ్ళాలి కానీ లేచే వాళ్ళు ఉంటారు. సో ఈ టైం గ్యాప్ లో మనకు నిద్ర చాలు కాబట్టి నిద్రపోతా ఉంటారు ఏడకొచ్చి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి నీ మట్టం మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడే. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పారండి? 3000 మందితో సంఘము ప్రారంభించబడింది, ఆ తొలి నెలలోనే చెప్పారండి ఈ మాట. ఏమని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడి. మొన్న గురువారం జరిగిన స్వార్థ గుడికి వాస్తవంగా శుక్రవారం పెడదామని ఆలోచన. ఆ ఏర్పాటు చేసుకుని కుటుంబం సభ్యుడు నేను అనుకున్నాం. ఆ శుక్రవారం అని చెప్తే ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు స్టన్ అయిపోయి ఉండాలి. ఏందయ్య గారు శుక్రవారం అంటున్నారు, మన గుడ్ ఫ్రైడే పండుగ ఉండగానే అంటున్నారా అనుకున్నప్పుడే. సర్లే గురువారం పెడదామని అనుకున్నా. శుక్రవారం గుడ్ ఫ్రైడే అండి, ఎవరు చర్చికి వాళ్ళు పోతారు, ఘనంగా దేవుడిని ఆరాధిస్తారన్నారా. మీ ఘనమేదో నాకు తెలిసిలే అనుకున్నా. కాబట్టి ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి
జాగ్రత్తగా ఉండుడి. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంటే. ఎందుకో తెలుసా? 29వ వచనంలో మాట చాలా ప్రాముఖ్యమైంది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఎవరు? క్రూరమైన తోడేళ్ళు. ఎవరు? అమ్మా, గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంది మనకు. ఇదిగో నువ్వు సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రాపోయినా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు. కానీ గుడ్ ఫ్రైడే నాడు నీ దేవునికి ఖచ్చితంగా నీ కానుకలు సమర్పించాలి. ఖచ్చితంగా నీ కుటుంబంతో కలిసి రావాలి. బయట లోకంలో ఉన్న వాళ్ళు వచ్చి మా దేవుని సన్నిధిలోకి వచ్చి చెప్తే మనం వింటామా? ఏమండి? లోకంలో ఉన్న వాళ్ళు, దేవుడిని అనుసరించిన వాళ్ళు వచ్చి గుడ్ ఫ్రైడే మీరు పాటించాలని చెప్తే వింటామా? అపవాది కొరకు వాడికి కూడా బాగా తెలుసు. మనం ఎవరు చెప్తే వింటామో వాడికి కూడా బాగా తెలుసు. కాబట్టి వాడు ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? క్రూరమైన తోడేళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంట? మీలో నుండి బయలుదేరుదురు. మీలో నుండి అంటే మనలో నుండే. ఎందుకంటే ఇప్పుడు ఇదేంటి పిల్లారా, క్రీస్తు శకం 33.5 సంవత్సరంలో యెరూషలేము పట్టణంలో పెంతెకోస్తు దినాన పేతురు ద్వారా క్రీస్తు ప్రభు తన సంఘాన్ని కట్టాడు. భూమి మీద 579 సంవత్సరాలు క్రీస్తు సంఘము తప్ప వేరే సంఘము, మానవ కల్పిత సంఘం అనేది భూమి మీద లేదు. 579 సంవత్సరాలు. 579 సంవత్సరాల తర్వాత 3000 మందితో ప్రారంభమైన సంఘము 5000, 7000, 10,000 విస్తరించబడతా ఉంది. లోకంలో ఒక సామెత ఉంటుంది, మంది పెరిగే కొద్దీ ఏమైంది? మజ్జిగ పలసనైద్దంట. అదే రీతిగా జనం పెరిగే కొద్దీ మనుషుల్లో భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఎందుకంటే స్వార్థాలు కదా మనకు. ఏదో ఒక పని చేసేటప్పుడు ఒక మాట మీద పోనీ మనం, నా ఇష్టమే జరగాలని ఒకడు కాదు, నా ఇష్టమే జరగాలని ఒకళ్ళు. బ్రదరు మీరు ఇట్టన్నారుగా, అప్పుడు ఇప్పుడేం ఎడు చేస్తున్నారని ఒక ఆయన. సో ఇవన్నీ మనకు ఎలాగైతే భేదాభిప్రాయాలు ఉంటాయి, అప్పుడు కూడా వాళ్ళకు కూడా భేదాభిప్రాయాలు ఉండి సంఘ పెద్దలకు వచ్చిన భేదాభిప్రాయంలో రోమన్ క్యాథలిక్ మిషనరీ బోనిఫెసిటీ అనబడి ఒక దుర్మార్గుడు ప్రారంభించినటువంటి మత శాఖ ఆర్సిఎం అనేది. ఆ మత శాఖ నుండి పుట్టుకొచ్చినాయి 60,000 సంఘాలు పుట్టుకొచ్చినాయి. వీళ్ళందరూ మొదటగా ఎక్కడుండోళ్ళు? వీళ్ళందరూ ఎక్కడుండోళ్ళండి? క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నోళ్ళే. మరి వీళ్ళు కొత్తగా ఒక శాఖను పెట్టుకొని బైబిల్ టు బైబిల్ ఫాలో చేస్తే ఏ లోతుకి ఎవరు వస్తారు? అవునా? వీళ్ళేం చేయాలి? బైబిల్లో కొద్దిగా కలపాలి, కొద్దిగా తీసివేయాలి. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని ఏమన్నాడు? నాకు తెలియను. ఎవరన్నారు ఇక్కడ? క్రీస్తు ప్రభు అపోస్తులతో మాట్లాడుతున్నాడు. అపోస్తులతోనేనా ఈ మాట మనకు కూడా వర్తించిద్దా? ఆయన వాక్యాన్ని వినే మనకు కూడా వర్తించిద్దండి. ఏమన్నాడు మళ్ళా? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. కనికరిస్తారా? మందంటే దేవుని చేత కట్టబడిన సంఘంలో ఉన్న బిడ్డలను వారు కనికరించరు. వాళ్ళని చల్లా చెదురు చేయడానికి వాళ్ళు కలిపి చెరిపెడి బోధ చేస్తారు. చూడండి, 30 మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. ఏ మాటలంట? వంకర మాటలు అంటే ఏమంటే, నేను వంకరకున్న కర్రల్ని పొయ్యిలో కట్టెలనే చూసా కానీ మాటలు ఎప్పుడు చూడలేదండి అంటారా? వంకర మాటలు అంటే ఏందో తెలుసా?
దేవుడేమో దేవుడేం చెప్పాడు? ప్రతి వారం చాలా మంచిదని చెప్పాడు. వంకర మాట ఏంది? దానికి వంకర మాట ఏంది? ఒక వారమే మంచిది, సంవత్సరంలో ఒక శుక్రవారమే మంచిది. ఇది వంకర మాట. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఈ వంకర మాటలను బోధించే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంట? మన మధ్య నుండే. వాళ్ళు ఇంకా ఉన్నతమైన డ్రెస్సులు వేస్తూ ఉంటారు, ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేస్తూ ఉంటారు, ఎప్పుడు ఫ్యాషన్ మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు, కానీ అంటే వాళ్ళ ఆత్మకు, వాళ్ళ మనసుకు, కానీ వాళ్ళ మనసు తోడేలు మనసు. తోడేలు ఏం చేద్దండి? గొర్రె మందలో ఉన్నట్టు ఉంటది, వీటిని కాపులా కాస్తున్నట్టు నటిస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క గొర్రెను మంద నుండి బయటకు తీసిపోయి తినివేస్తా ఉంటది. ఈ వంకర మాటలు చెప్పే ఈ అబద్ధ బోధకుడు యొక్క టార్గెట్ కూడా ఏంది? క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్న ఒక్కొక్కరిని, బలహీనంగా ఉండవాళ్ళని ఏం చేస్తాడు? తన వంకర మాటల చేత తన వైపు తిప్పుకొని దేవునికి విరోధంగా ప్రవర్తించినట్లు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ నేనెట్ట తెలుసుకోవాలండి? అవి వంకర మాటలా, అవి బైబిల్లో ఉన్న మాటలా అని నేనెట్ట తెలుసుకోవాలంటే, ఎట్ట తెలుసుకోవాలండి? ఎట్ట తెలుసుకోవాలి మనం? ఆధారం ఏంటి మనకు? పరిశుద్ధ గ్రంథమే. అర్థమైందండి? ఆధారం ఏమైంది? పరిశుద్ధ గ్రంథమే. ఇంకా మరొక ఆధారం ఏంటి? అదే పరిశుద్ధ గ్రంథం ప్రకారం మరొక ఆధారం ఏంటి? నిజంగా క్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించాడు కదా, తాను వెడలిపోతున్నాను అని శిష్యులందరికీ చెప్పాడు కదా. ఇంకేం చెప్పాడు? ఇదిగో నేను చనిపోతున్నాను శుక్రవారం, ఫలాన్ని మార్చి 4వ వారంలో మీరు ప్రతి శుక్రవారం ప్రతి సంవత్సరం ఆ మార్చి చివరి వారంలో గుడ్ ఫ్రైడే చేయండి అని చెప్పారా? ఏమండి? నిజంగా క్రీస్తు ప్రభు బోధ అయితే గుడ్ ఫ్రైడే అనేది మొట్టమొదటిగా ఎవరు చేయాలి? గుడ్ ఫ్రైడేని క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు బ్రతుకున్నారు కదా అపోస్తలులు. వాళ్ళు ఒక్కసారైనా చేసినట్టు ఆధారం ఉన్నదా? ఉన్నదండి? ఎవరైనా చూసారా? వాళ్ళ బోధ విన్నటువంటి 3,000 మందితో సంఘం ప్రారంభించబడింది కదా. ఆ 3,000 మంది ఎక్కడైనా చేసినట్టుందా? ఈ 3,000 మంది యెరూషలేము పట్టణంలో ఉండి బోధ నేర్చుకొని సత్యాన్ని పూర్తిగా గ్రహించుకొని వీళ్ళే రోమా పట్టణానికి వెళ్ళారు, వీళ్ళే కొరింథీ పట్టణానికి వెళ్ళారు, వీళ్ళే ఎఫెసు పట్టణానికి వెళ్ళారు, వీళ్ళే ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు, వీళ్ళే తెస్సలోని పట్టణానికి వెళ్ళారు, వీళ్ళే పెర్గేములోకి వెళ్ళారు. ఇన్ని చోట్ల సంఘాలు ప్రారంభించబడ్డాయి. మరి ఈ ఆదిమ క్రైస్తవులు వీళ్ళే అంత్యకులోకి వెళ్ళారు. వీళ్ళలో ఎవరైనా ఈ గుడ్ ఫ్రైడే చేసినట్టు పరిశుద్ధ గ్రంథం లేఖన ఆధారం ఏదైనా ఉందా? ఏమండి? గుడ్ ఫ్రైడే చేస్తే ఎవరు చేయాలి? క్రీస్తు ప్రభు చెప్పుండాలి. క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆయనతో పాటు తిని త్రాగి పడుకున్న వారు ఎవరు? అపోస్తలులు. వీళ్ళు చేయాలి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకున్నారు అనేది బైబిల్ ఎక్కడా చెప్పలేదు, కానీ కొన్ని సంవత్సరాలు అయితే బతుకున్నారు కదా. వీళ్ళకు ఆయన చనిపోయే ముందు రాత్రి ఏం చెప్పాడు? ఆ ప్రభురాత్రి ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు కదా.
ప్రతి ఆదివారం పాటించమన్నాడు కదా, మరి అలాగే గుడ్ ఫ్రైడే గురించి కూడా ఆజ్ఞ ఇవ్వాలి కదా. ఆయన మర్చిపోయాడా? ఏమండి, మర్చిపోయాడు అనుకున్నాం. ఆయన మర్చిపోతే అపోస్తులు కూడా మర్చిపోయారు, 3000 మంది మర్చిపోయారు. ఈ అనేక పట్టణాల్లో కట్టబడినటువంటి క్రీస్తు ప్రభు సంఘంలోని సభ్యులందరూ మర్చిపోయారు. మనం టెక్నాలజీని అనుభవిస్తున్నాం కాబట్టి మనం దాన్ని గుర్తించి ఆ వెలికి తీసి శుభ్రంగా బూజు దులిపి మనం పాటిస్తున్నాం. అవునా? ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈ గుడ్ ఫ్రైడేని గురించి దేవుడు నిజంగా సమాచారం ఇస్తే వీళ్ళు చేయాలి, వీళ్ళందరూ చేయాలి, వీళ్ళ తర్వాతే మనం చేయాలి. వీళ్ళందరూ చేయట్లేదంటే దానికి అర్థమైంది చెప్పబడలేదని, మనము కూడా చేయకూడదని. ఒక ఆయన అంటాడు, ఒక ఆయన అడుగుతున్నాడు, గుడ్ ఫ్రైడే చేయకూడదని ఎక్కడైనా బైబిల్లో రాసిండా దేవుడని. తోట మధ్యలో ఉన్న పండుని తింటే నిశ్చయంగా చచ్చేది ఉండవు. ఎలాగ చేస్తావు, ఇదిగో నువ్వు ఇలాగ చేస్తావు, ఇంకో వాళ్ళు వచ్చి నిన్ను శోధిస్తారని దేవుడు చెప్పాడా? అవన్నీ చెప్తే భూమి కూడా చాలదు ఆ మాటలన్నీ రాయిస్తే. అర్థమవుతుందా? కాబట్టి చేయకూడదని ఎక్కడ రాయించాడంటే చేయాలని ఎక్కడ రాయించాడా? మనకంటే ముందుగా అనుసరించిన వాళ్ళు ఎవరైనా చేశారా? అదే ఆలోచన చేసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ చేయలేదంటే ఇది ఎవడి మధ్యలో నుండి వచ్చిన ఆలోచన? ఈ గుడ్ ఫ్రైడే అనేది సాతానుడు గాడి మధ్యలో నుండి వచ్చిన ఆలోచన. చాలా మంది క్రైస్తవులు ఎలాగున్నారంటే పాత నిబంధనలో సుమారుగా 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇజ్రాయెల్కి ఇవ్వబడిన ఆజ్ఞలో ప్రముఖమైనవి 10 ఆజ్ఞలు. చాలా మందికి ఆ 10 ఆజ్ఞల గురించే తెలుసండి. కానీ 613 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధన అంతట్లో. మరి శ్రేష్టమైన క్రొత్త నిబంధనలో వాటన్నిటినీ, ఆ ప్రముఖమైన 10 వాటిని కుదించి దేవుడు 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఆ 2 ఆజ్ఞలో 613 ఇంక్లూడ్ చేయబడ్డాయి. ఏం చేయబడ్డాయి? 613 కుదించబడ్డాయి. వీటిని పాటించడం చేత కాదు, కానీ దేవుడు ఆజ్ఞగా ఇచ్చిన దాన్ని పాటించడము చేత కాదు, కానీ ఆయన చెప్పని దాన్ని మాత్రము చెప్పినట్టుగా భక్తి శ్రద్ధలతో పాటించుతున్నారు నేటి దొంగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. మరి నువ్వు దొంగ క్రైస్తవుడిగా ఉన్నావా, నిజ క్రైస్తవుడిగా ఉన్నావా అనేది నీ ఇష్టమైనది, నువ్వు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి గుడ్ ఫ్రైడే పాటించే వారి లిస్ట్ లో ఎవరున్నారు? మన కుటుంబ సభ్యులే ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా? ఏమండి, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా? వాళ్ళని విడిచిపెడదామా? వాళ్ళకి చెప్పాలంటే ముందుగా మనకేం తెలియాలి? ఈ యొక్క గుడ్ ఫ్రైడే గురించి స్పష్టమైన అవగాహన మనం కలిగి ఉండాలి. ఈ గుడ్ ఫ్రైడే ద్వారా దేవునికి విరోధమైన కార్యాలు చాలా జరిగిస్తూ ఉన్నారు. దేవునికి విరోధమైన కార్యాలు చాలా జరిగిస్తూ ఉన్నారు. ఏందయ్యా దేవునికి విరోధమైన కార్యాలంటే?
క్రొత్త నిబంధన చట్టం ప్రకారము దేవుడు ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు, ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ శుక్రవారానికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. ఏంటి? శుక్రవారానికి ప్రాధాన్యత ఇస్తూ దేవుణ్ణి మోసం చేస్తున్నారు, దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నారు. ఇంకా చాలా మంది శిలువను మోస్తూ తమ విశ్వాసాన్ని లోకాన్ని చాటుకుంటున్నారు. శిలువను మోస్తూ తమ విశ్వాసాన్ని లోకాన్ని చాటుతున్నారు. ఇందులో త్రాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, శిలువ మోసేవాళ్ళు, అన్యాయస్తులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. వీళ్ళే శిలువ మోసేది. వాస్తవంగా శిలువను మోస్తే మొట్టమొదటిగా ఎవరు మోయాలి? 12 మంది మోయాలి. వాళ్ళు ఎక్కడైనా మోసినట్టు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుందా? వాళ్ళ తర్వాత 3000 మంది, వాళ్ళ తర్వాత అనేక పట్టణాల్లో సంఘాలుగా ప్రారంభమైన వాళ్ళు మోయాలి. వాళ్ళందరూ పోయకుండా మనం మోస్తున్నాం అంటే ఏంటిదండి అది? అసలు సిలువ అంటే అర్థమైందో తెలుసా వీళ్ళకి? సిలువ మోసే వాళ్ళకి సిలువ అంటే ఏందండి? మన ఆత్మకు ఉన్నటువంటి పాప భారము. అవునా? ఇది ఎవరు తీర్చగలరు? ఎవరు మోయగలరు? త్రాగుబోత, వ్యభిచార, దొంగ, అన్యాయస్తురా? ఎవరు మోయగలరండి? పరిశుద్ధులు మాత్రమే. ఎవరు? నేను కూడా పరిశుద్ధునేనండి, బాప్తిజం తీసుకొని 30 సంవత్సరాలు అవుతుందంటారా? రోమా 3:23 దగ్గరికి వెళ్ళండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని మనందరి గురించి బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా చేర్చబడ్డావేమో, ఒకప్పుడైతే నువ్వు పాపిగానే ఉన్నావు. ఎవరైనా చేయెత్తి ఏమండి నేను అసలు ఒక్కసారి కూడా పాపం చేయలేదని ఎవరైనా అనుకుంటే వాడికంటే మూర్ఖుడు ఎవడో కూడా ఉండడం, నాతో సహా. ఎందుకంటే గత జీవితంలో మనం ఏదో ఒక పాపంలో పడి ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు అదాకు కాదు. తను బాప్తిజం తీసుకోవడానికి మనలాగా ఏదో పాపంలో పడి ఉండి బాప్తిజం తీసుకున్న కానీ దేవుడికి నమ్మకంగా జీవిస్తాం, ఇవన్నీ ఏమి లేవు. ఆయన బాప్తిజం కేవలం మనకు మాదిరిగా ఉండాలని తీసుకోండి, కానీ ఆయన ఏదో పాపం చేసి తీసుకోవాలా. కాబట్టి సిలువను మోసే అధికారం ఎవరికి ఉంది? ఓన్లీ క్రీస్తు ప్రభుకే ఉంది. ఎందుకంటే ఆయన సిలువ మోసేటప్పుడు శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదు? వారికి అర్హత లేదు. అవునా? వాస్తవం కాదండి? వాళ్ళు కూడా లోకంలో నుండి పిలువబడ్డారా? వాళ్ళు కూడా దేవుని చేత పరలోకం నుండి వచ్చిన వాళ్ళ. ఏమండి? శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎవరైనా సిలువ మోసేటప్పుడు మోయమని చెప్పినవాడికి ఇంటి జ్ఞానం లేదు, కామన్ సెన్స్ లేదు, మోసేవాడికి లేదు కామన్ సెన్స్. కాబట్టి మీ సహోదరి సోదరులారా, ఈ రీతిగా సిలువను మోస్తూ దేవుని చిత్తాన్ని హేళన చేస్తా ఉన్నారు. ఆయన శిలువ శ్రమను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనము? బైబిల్ ప్రకారం అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, 1 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారము
యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి 56 వచనం ప్రకారము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతి ఆదివారమున. అపవాదిగాడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు అన్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చాలు అన్నాడు అపవాదిగాడు. శుక్రవారం, సంవత్సరానికి ఒక శుక్రవారం జ్ఞాపకం చేసుకుంటే చాలు అంటున్నాడు. సంవత్సరానికి ఒక శుక్రవారం జ్ఞాపకం చేసుకుంటే చాలు అన్నాడు. మీకు తెలుసా లేదో, విన్నారో లేదో, గుడ్ ఫ్రైడే నాడు చాలా మంది ప్రభాలా తీసుకుంటున్నారు, చాలా భక్తి శ్రద్ధలతో. ఇంకా లోకంలో ఉన్నవారు ఒక శుక్రవారాన్ని పాటిస్తారు. వాళ్ళకి క్రైస్తవులకి ఏమైనా తేడా ఉందా? లోకంలో శుక్రవారాలు పాటించే వాళ్ళకి, క్రైస్తవంలో గుడ్ ఫ్రైడే పాటించే వాళ్ళకి ఏమీ తేడా లేదు. అవునా? వాళ్ళు ఈ శుక్రవారాన్ని పాటిస్తారు, క్రైస్తవులు అయితే పేరు మారుస్తున్నారు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. వీళ్ళు భక్తి శ్రద్ధలతో ఆ శుక్రవారాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. వీళ్ళు భక్తి శ్రద్ధలతో ఆ మాట బదులు విశ్వాసాన్ని చేర్చుకుంటున్నారు, విశ్వాసంతో చేస్తా ఉన్నారు. ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాన్ని గమనించండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నిద్రపోయేవాళ్ళు వెంటనే బైబిల్ తీయలేకపోయినా పర్లేదు, మెలకువతో ఉన్న వాళ్ళన్నా తీయండి. 4 గంటల నుంచి వాక్యం మీరైనా ఏమాత్రం వింటారు? 1 గంట, అర్ధ గంట అంటే వాక్యం వినొచ్చు, కానీ 4 గంటల నుంచి వాక్యం వినాలంటే ఏం వినగలం మనమైనా? నైట్ సినిమాలు టీవీ చూడకపోతేనేమో ప్రాణం ఒప్పుకోదాయా? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విని ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినల్లా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఏమన్నాడు? కలిపితే ఏమవుతుందంట? ఈ గుడ్ ఫ్రైడే చేసే వాళ్ళంతా దేని కలుపుతున్నారు? గుడ్ ఫ్రైడేని చేయాలి. అవునా? తెగుళ్ళు, ఏం తెగుళ్ళు? ఐగుప్తీయుల మీద దేవుడు 10 రకాల తెగుళ్ళు కురిపించాడు. ఆ 10 రకాల తెగుళ్ళు చూడండి, వాళ్ళు ఎవరు? దేవునికి విరోధులు. దేవునికి విరోధుల మీదే అంత కఠినంగా దేవుడు తెగుళ్ళు కురిపిస్తే, ఇప్పుడు వీళ్ళెవరు? గుడ్ ఫ్రైడే చేసే వాళ్ళంతా దేవుని పిల్లలుగానే ముసుగేసుకుంటున్నారు. అవునా? మరి దేవుని పిల్లలుగా ముసుగేసుకొని దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తిస్తే ఆ తెగులు కంటే రెట్టింపు విలువైనటువంటి, రెట్టింపు ఘోరమైన తెగుళ్ళు తీర్పు దినాన ఈ దొంగ క్రైస్తవుల మీద రాబోతుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ మనం కూడా ఆ గుడ్ ఫ్రైడే చేయలేకపోయామని బాధపడే స్థితిలో ఉన్నట్టయితే ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. ఇంకా ఉన్నాడు 19లో, ఎవరైనా ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసినలా దేవుడి గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను అది పాలు లేకుండా చేయను. ఏం తీసివేస్తున్నారు? ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకోవాలని తీసివేస్తున్నారు. గుడ్ ఫ్రైడే నాడు తీసుకుంటే చాలు, మళ్ళీ వెంటనే ఈస్టర్ నాడు తీసుకుంటే చాలు, మట్లాదివారం నాడు తీసుకుంటే చాలు. ఇది నేటి క్రైస్తవుల తీరు. కాబట్టి ప్రియ పిల్లరా, దేవుడు చెప్పనివి చేస్తూ
సాతాను గారి సంతోషానికి మనం కారణం కాకూడదు. మనం కారణమయ్యే స్థితిలో ఏ విషయంలోనైనా సరే ఉంటే ఇప్పటికైనా నీ మనసు మార్చుకున్నది దేవుడు ఈ లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు, ఈ పాఠం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే అనేది ఏంటిది? అది దేవుని చిత్తంలో ఉన్నదా, మనుషుల చిత్తంలో ఉన్నదా? ఎవరు కల్పించింది? మత్తయి సువార్త 15:7 ప్రకారము మనిషి వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఆ లేఖను చదువుకొని ఇంటికి పోయిన తర్వాత మత్తయి సువార్త 15:7 ప్రకారము వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశం అనేది బోధించు. మనుషులు కల్పించినా దేవుడికి చెప్పినవా? ఇప్పుడే చూసాం, అపోస్తులు చేయలే, ఆదిమ క్రైస్తవులు చేయలే. వాళ్ళ బోధ విని అనేక పట్టణాల్లో సంఘాలుగా ఏర్పడిన వాళ్ళు ఒక్కరు కూడా చేయలే. వాళ్ళు మనలాంటి అల్ప విశ్వాసులు కాదండి, వాళ్ళ చర స్థిర ఆస్తులను అమ్మి వాళ్ళ జీవనోపాధులను విడిచిపెట్టి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను, వారి కుటుంబాలను సహితము విడిచిపెట్టొచ్చి దేవుని పరిచర్యను కొనసాగించిన వాళ్ళు. అంత గొప్ప వాళ్ళు అసలు